అప్పుడే చూసుకున్నట్లయితే మనం లైవ్ అప్డేట్స్ వచ్చాం. ముఖ్యంగా భాజపా చూసుకున్నట్లయితే 72 ఆధిక్యాలకు దూసుకెళ్ళింది. కాంగ్రెస్ 37 ఆధిక్యాలు అయితే కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ మనం రౌండ్ టు రౌండ్ లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను మన ఛానల్లోని, ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రజెంట్ బీజేపీ చూసుకున్నట్లయితే 72 ఆధిక్యంలో కొనసాగుతుంది లోక్సభ స్థానాలకు సంబంధించి. కాంగ్రెస్ 37, ఇతరులు చూసుకున్నట్లయితే 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆల్రెడీ బీజేపీకి మనకి ఒక స్థానం అయితే గెలుచుకోవడం అయితే జరిగిందనమాట. ఇవి లోక్సభ స్థానాలకు సంబంధించి. సో మోడీ హవా కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఏపీలో మనం చూసుకుంటే ప్రజెంట్ టీడీపీకి కూటమికి ఒకటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా వైకాపా ఖాతా అయితే ఓపెన్ చేయలేదు. అటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, లోక్సభ స్థానాలకు సంబంధించి ఇంకా మనకి ఎవరు ఆధిక్యంలోకి అయితే రాదనమాట. ఫస్ట్ రౌండ్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ అయితే కూటమికి ఒకటి ఆధిక్యంలో, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒకటి ఆధిక్యంలో కొనసాగుతుంది. వైకాపా ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇక మనకి నెక్స్ట్ తెలంగాణ సంబంధించి చూసుకున్నట్లయితే, తెలంగాణలో ఇక్కడ ఎవరు కూడా ఇంకా ఆధిక్యంలోకి అయితే రాలేదన్నమాట. ప్రజెంట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఎవరు ఆధిక్యంలోకి అయితే రాలేదు. సో ఇది మనకి ప్రజెంట్ లైవ్. ఇలా లైవ్ ఇస్తూనే ఉంటాను మీకు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.